ఇన్నాళ్ళకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడండి. ఒక ఛాలెంజ్ ఒకటి విసిరాడనమాట. అదేంటంటే గతంలో ఇదే గుడివాడ అమర్నాథ్ దావోస్కి ఎందుకు వెళ్ళట్లేదయ్యా, అందరూ వెళ్తున్నారు కదా, అన్నీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, మిగతా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్తున్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళట్లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి దావోస్లో విపరీతంగా చలి ఉంటుందండి, -5 డిగ్రీలు 10 డిగ్రీలో ఉంటుంది, అక్కడ మేము స్నానాలు కూడా చేయలేము, భయంకరమైన చలి వేస్తుంది, నేను వెళ్ళన్నాడు. అన్నాడా లేదా? అది అప్పట్లో విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే నిన్న అనుకుంటా నారా లోకేష్ గారు ప్రస్తావించాడు మనోడు పనోడుతనం గురించి. దానికి మనోడు కోపం వచ్చేసి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు. ప్రెస్ మీట్ పెట్టేసి మీరు నిరూపించండి, నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను, ఈ రోజు నుంచే వదిలేస్తానని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడాడు వినిపించి, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పుకొచ్చాను కదా, సరే వస్తుంది స్నానాలు చేయలేమని చెప్పేసి అని, ఆ వీడియో కూడా వినిపిస్తా ఒకసారి వినంటే. మాట్లాడుతూ దావోస్ గత ప్రభుత్వంలో 2022 మే మాసంలో దావోస్ వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్ తో. నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, నేను, అలాగే మిగిలినటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరం కూడా వెళ్ళాం. 2022 మే. మళ్ళీ 2023 జనవరిలో దావోస్ కి ఇన్విటేషన్ వస్తే 6 నెలల ముందే కదా వెళ్ళాం కాబట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు, 6 నెలలు మళ్ళీ వచ్చే సంవత్సరం తర్వాత ఎప్పుడు మళ్ళీ చూద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, దానికి అప్పట్లో ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి వీరికి అసలు ఇన్విటేషన్ రాలేదు, వీరిని ఎవరు పిలవలేదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆ రోజు ఇదే లోకేష్ వారి తాలూకా తప్పుడు ప్రచారాన్ని చేసి వీరికి అసలు ఇన్విటేషన్ రాలేదు, వీరిని ఎవరు పిలవలేదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆ రోజు ఇదే లోకేష్ వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది. ఆ రోజు అడిగితే కొన్ని విషయాలు మొత్తం మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హంగామా, వారి పబ్లిసిటీ పిచ్చి, వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్తే అప్పటి నుంచి నేనేదో దావోస్ లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. నాకు తొందరపడికి చూపిస్తాం ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. మంచిది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో దావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదు అనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో యూట్యూబ్ లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ కాదు, నువ్వే చూపించవచ్చు కదా, ఇదే ప్రెస్ మీట్ లో నువ్వు చూపించవచ్చు కదా. చూపించాడట. ఆ రోజు ఏమని మాట్లాడాడంట, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన దావోస్ వెళ్తే వాళ్ళ బిల్డప్లు ఎలా ఉంటాయో నేను చెప్పాను, ఏదో అసెంబ్లీలో చదివేశాడు కదా, అప్పడాలో మామిడి తాండ్రే మసాలా సరుకులు బొబ్బట్లు అని చెప్పేసి అని. అలాగా ఎర్రోడు పిచ్చోడు బుర్రలో కనీసం గుజ్జు ఉండదు, మైండ్ లేని వ్యక్తి మాట. ఎవడన్నా ఏదన్నా ఒక స్క్రిప్ట్ ఇస్తే చదివేస్తాడు. ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడు, దావోస్ వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, హంగు ఆర్భాటాలు తప్పితే, పేపర్ మీద ఎంఓఈలు తప్పితే దానివల్ల మన రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు, కాబట్టి మేము వైజాగ్లో ఒక పెద్ద సమ్మిట్ ఒకటి పెట్టేస్తామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి గుర్తుందా నీకు? అదే ప్రెస్ మీట్లో ఏమన్నా నువ్వు మా ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించిన కార్యదర్శి ఏదో చెప్పుకోవచ్చు కదా, అక్కడ మంచు ఎక్కువ ఉండడం వల్ల ఖాళీ రూపోయింది, ఒక 40-45 రోజుల పాటు ఇచ్చేసుకున్నాడు ఆయన. అలాగే -5 డిగ్రీలు చలి ఉంటుంది, మేము అక్కడ స్నానాలు చేయలేమని చెప్పేసి అని మాట్లాడాడు. వినిపిస్తా నీ దిక్కుమలతనం ఎంత దిక్కుమలతనం కాదుగా. ఇదిగో సహజంగా ఈ సందర్భంలో ఈ సమయంలో దావోస్ లో
-5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్. ఓకే, విపరీతమైన చలి ఉంటుంది. మరి ఇది నువ్వు మాట్లాడిందే కదా, ఇది ఎవడో మార్పు చేసింది కాదు కదా, స్వయంగా నీ నోటితో నువ్వు మాటలే కదా. మరి నీ ఎరితనం గురించి, నీ పిచ్చితనం గురించి లోకేష్ గారు చెప్పకపోతే ఎట్టాగండి? చెప్పాలి కదా. గతంలో మనల్ని పరిపాలించిన నాయకులు ఎంత మేధావులో, ఎంత మెటగాలో జనానికి చెప్పే ప్రయత్నం చెయ్యాలా వద్దా? బాబు, నీ మెటతనం మామూలు మెటతనం కాదు, ఎక్కడ చూసినా నీ మెటతనమే కనబడుతుంది. ఒక నిమిషం, నీ మెటతనం మామూలు మెటతనం కాదుగా, ఎక్కడ చూసినా కానీ పుష్కలంగా గొప్పలుగా కనబడుతూ ఉంటుంది మెటతనం. మామూలు మెటతనమా? హైదరాబాద్ వెళ్ళు, ప్రెస్ మీట్ పెట్టు, అక్కడ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు మంత్రి కదా, పరిశ్రమల గురించి ఏదైనా ఒక 4 ముక్కలు చెప్పాలంటే కోడి గుడ్డు పెట్టింది, ఇప్పుడు ఆ గుడ్డు మీదకి నేను పొదగాల, జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి పొదిగించాలని చెప్పి ఆలోచిస్తున్నావు. కోడి పెట్ట, గుడ్డు, ఆమ్లెట్ అన్నావు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి అందరికీ. ఎట్లా వీడు గుడ్డు అంటున్నాడు, ఆమ్లెట్ అంటున్నాడు, ఈడేటి కోళ్ళ పరలో పనిచేసి తీసుకొచ్చి మంత్రిని చెప్తే ఎట్టాగా ఉంటుందని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేయలేదా? చేశారా లేదా? అది నీ ఎరితనం కదా, నీ పిచ్చితనం కదా? ఎవడన్నానో ఆ మాదిరి పోలికలు పోల్చుతాడా? అయిపోయే అక్కడితో సగం గాలి తీసేసావు. అక్కడ నన్ను నీ అంతా నువ్వే తీసుకున్నావు. తర్వాత అసెంబ్లీకి వచ్చావు. అసెంబ్లీలో ఆడెవడో పనికిమాలేదు ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని అసెంబ్లీలో చదివేసాడండి. మా ఆవిడ తండ్రి అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా సరుకులు, బిర్యానీ ఆకులు అని చెప్పేసి ఎక్కడ చదివాడు? అసెంబ్లీలో చదివాడు. మరి నీకు బుర్ర ఉందనాలా లేదనాలా? నేను మెటగాడనాలా వద్దా? ఎవడైనా చదువుతాడా? చదివేసాడు అలాగా. ఏంట్రా అంటే చంద్రబాబు నాయుడు గారిని విక్రించడానికి. తిరిగి మళ్ళీ మనోడే ఎరిపప్పు అయ్యాడు దాంట్లో కూడా. పోనీ అక్కడితో అన్న ఆగాడా? మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దావోస్ వెళ్ళాలంటే భయంకరమైన సెలహేస్తుంది అక్కడ. మేము స్నానాలు చేయలేము అక్కడ. నేను వెళ్ళను. దావోస్ వెళ్ళినంత మాత్రాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అనుకోకూడదు, రావు అన్నాడు. నువ్వు మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ కూడా. అందులో ఎడిటింగ్ చేసేదే ఉంది, కాపీ చేసేదే ఉంది, కట్ చేసేదే ఉంది. నీ అజ్ఞానం గురించి మళ్ళీ ఎవడైనా ప్రత్యేకించి చెప్పాలా అన్నా మనం ప్రెస్ మీట్ పెడితే కుప్పలు తెప్పలుగా బయటడిపోద్ది. మన అజ్ఞానం అంతా అక్కడే పెట్టడిపోద్ది. రాష్ట్రానికి మంత్రిగా చేసిన తర్వాత మీరు చేసిన లేఖవేకలు అవన్నీ కూడా మానే రాజకీయాల గురించి. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నావు కదా, మానే చూపించాం కదా ఇప్పుడు వీడియోలో. మాట మీద నిలబడు. ఇంకెప్పుడు రాజకీయాల గురించి నువ్వు మాట్లాడమాక, ప్రెస్ మీట్ పెట్టి మొరగమాక. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వయసు 75. ఆయన వెళ్ళాడు దావోస్. మీకు వెళ్తానికి పోయే కాలం ఏంటి? నీకు 40 ఏళ్ళు అని చెప్పేసి చెప్పుకోతున్నావు కదా. ఇందాక వీడియోలో 40 ఏళ్ళు అన్నావు కదా నీకు. నాకు 40 సంవత్సరాలు, నాకు ఇంకా 20-25 సంవత్సరాలు ఉంది రాజకీయం చేయాల్సింది, ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది. అయినా కానీ నేను మానేస్తాను అన్నావు కదా. మరి వాళ్ళ 75 ఏళ్ళ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళాడు, 40 ఏళ్ళు అంటున్నావు. ఇప్పుడు నీకు ఒక 2 ఏళ్ల కిందట 37-38 వేసుకోకపోని ఎన్నికైనా పోయే కాలం. ఆ ముసలోడు నువ్వు ఏమైనా ఇటు అంత సలికి తట్టుకోలేవా? సిగ్గనిపించట్లేదు, కాస్త సిగ్గనిపించట్లేదు. రాష్ట్రం మీద బాధ్యత ఉందా మీకు ఏమన్నా? అసలు రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పట్ల కానీ కాస్త కొంచెమైనా బాధ్యతారహితంగా ఎప్పుడైనా మాట్లాడేవా? ఎంతసేపు లేక మాటలే, ఎంతసేపు దిక్కుమలుతానమే. నేను వెళ్ళండి బాబు, సెలహేస్తుంది బాబు, అక్కడికి వెళ్ళమండి బాబు, తిరగలేమండి బాబు, గడ్డగట్టేస్తామండి బాబు, అక్కడ గడ్డగట్ట మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడైనా మాట దగ్గర కూర్చోబెట్టాలని చెప్పేసి నేను ఎడితే ఎంతసేపు అదే పనికి మళ్ళీ ఎడిపు కదా. నన్ను అడిగితే నా దృష్టిలో వ్యక్తిగతంగా నువ్వు ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ రాజకీయాలకి నీలాంటి వాడు శుద్ధ దండక. పనికిరారు మీరు, రాజకీయాలకు పనికిరారు. నీకు స్వతహాగా సొంతంగా మాట్లాడే తెలివి ఇప్పటికీ లేదని చెప్పేసి నా బలమైన నమ్మకం అన్నాను. అది నీకు ఆ తెలివితేటలు ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఇంతలా ఘోరంగా ట్రోలుకు గురవు. నువ్వు స్వతహాగా నీ సొంతంగా నీ తెలివితేటలతో మాట్లాడగలిగితే నువ్వు అంత ట్రోలుకు గురవు. ఆడెవడో స్క్రిప్ట్ పంపిస్తాను నువ్వు మాట్లాడేస్తావు, ఆడెవడో స్క్రిప్ట్ పంపిస్తాను నువ్వు మాట్లాడేస్తావు. అందులో ఏది ఉంటే అదే తానా అంటూ తందాను అనుకుంటే ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తావు. అందుకే కదా ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. నేను ఎందుకు ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు. నీకు కోడిగుడ్డ అని ఎందుకు పేరు పెట్టారనుకుంటున్నావు? నీకు ఇందుకే ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు. మరి ఆ రోజు మాట్లాడింది నువ్వు కదా. కొట్టు గుడివాడమన్నది దావో చలి వీడియో అని కొడితే యూట్యూబ్ మొత్తం నీ వీడియోనే కనబడుతుంది అన్న. నేను స్నానం చేయలేకపోతున్నాను అని అయినా బయటికి చెప్తామని చెప్పేసి అని. నీ పిచ్చితనం, నీ లేఖతనం గురించి మాట్లాడుకుంటా పోతే వాళ్ళు ఏమట్టద్దే. ఇంకెప్పుడు కూడా నువ్వు సవాళ్ళు విసిరే అంత స్టేజీ కాదు నీది. మూసుకొని నువ్వు చెప్పావు కదా రాజకీయాలను సెలవు అని చెప్పేసి అని సెలవు ప్రకటించేది ఇద్దరు వదిలిపోద్దన్న. రాష్ట్రానికి పట్టిన సగం పేడ వదిలిపోద్ది. లేకపోతే మీరు మంత్రులుగా చేసి సాధించింది ఏమీ లేదు. లేక మాటలోనో ట్రోల్కి గురవడం తప్పితే సెల్ఫ్ గోల్ మాట. నిన్ను ఒకరు ట్రోల్ చేయవసరం లేదన్న.